హాయ్ అండి, వెల్కమ్ టు యశ్విత హెయిర్ అండ్ బ్యూటీ మేకోవర్స్. మీకు పెడిక్యూర్ ఎలా చేసుకోవాలో సెల్ఫ్గా చూపిస్తానండి. చూడండి, వాటర్ వేసుకోవాలి టబ్లో ఇలా ఉంటే, లేదంటే కనుక మీరు హాట్ వాటర్ని పెట్టుకొని మీకు మీరు ఎంత బేర్ చేయగలరో అంత హైట్లో పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లో సాల్ట్, పెడిక్యూర్ సాల్ట్ ఉంటుందండి, లేదంటే మీ దగ్గర ఉన్న ఉప్పు అయినా సరే వేసుకోవచ్చు. కొంచెం షాంపూ, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఉంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ ఇవి వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత మనకు నెయిల్స్ ఏమైనా ఉన్నా నెయిల్స్ని రిమూవ్ చేసుకోవాలి. అలాగే నెయిల్స్ రిమూవ్ తర్వాత నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి. నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకొని దానికి క్విటికల్ క్రీమ్ అని ఉంటుందండి, షాప్స్లో దొరుకుతాయి. దాన్ని పెట్టుకోవాలి, అప్లై చేసి వాటర్లో హీట్ చేసుకోవాలండి. హీట్ చేసుకొని ఒక 10 to 15 minutes వదిలేసేయండి. వదిలేస్తే బాగా నానుతాయి లెగ్స్ నానిన తర్వాత ఇది స్క్రాపర్ అండి, స్క్రాపర్తో స్క్రాప్ చేసుకోవాలి. పుషరు, క్విటికల్ కట్టరు ఉంటుందండి. వాటితో నెయిల్స్ ఉంటాయి కదా, నెయిల్స్ దగ్గర ఉన్న ఇవ్వండి క్విటికల్ కట్టరును పుషరు అయితే వాటితో నెయిల్స్ దగ్గర ఉన్న డెడ్ స్కిన్ రిమూవ్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఎలా చేస్తున్నాను. బ్యాక్కి పుష్ చేసుకుంటున్నాను స్కిన్ని. మనకి ఎక్స్ట్రా స్కిన్ అనేది పైకి వస్తుంది కదా నెయిల్ మీదకి, దాన్ని పుష్ చేసుకుంటున్నాను. అలా పుష్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా చేస్తున్నాను, ఎంత వస్తుందో చూడండి. స్కిన్ దగ్గర డెడ్ కట్టర్తో ఇలా తీసుకోవాలండి. మొత్తం నెయిల్స్ అన్నిటికీ ఇదే ప్రొసెసర్ అండి, ఇలా చేసుకోవాలి. లోపల నెయిల్స్ దగ్గర కొంచెం డెడ్ స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది. స్కిన్ కానీ డెడ్ కానీ ఎక్కువ ఉంటుంది. దాన్ని పుషర్తో తీసేయచ్చండి. ఇలా మనం పుషర్తో తీసుకుంటాం అన్నమాట. 2 legsకి ఇదే ప్రాసెస్ అండి. చూడండి ఎలా చేస్తున్నాం. మనకి హార్డ్గా ఉన్న దగ్గర కూడా ఈ పుషర్ కట్టర్తో మనం తీసేసుకోవచ్చండి. నాని ఉంటుంది కదా లెగ్. తర్వాత చూడండి, లెగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్క్రాపింగ్ వాటర్లో పెట్టుకున్నాను. స్క్రాపింగ్ చేసుకున్నాం అనుకోండి, నాని ఉన్న దాని మీద డెడ్ స్కిన్ అంతా వచ్చేస్తుందండి. స్క్రాప్ చేస్తూ ఉంటే పొడిబారినట్టు పగుళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఈక్వల్ తగ్గిపోతాయి. తర్వాత షాంపూ వేసుకోవాలి. షాంపూతో అలా బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోండి. స్క్రబ్బింగ్ అనేది యాక్చువల్గా అయితే మోకాళ్ళ వరకు చేయాలి, కానీ ఇక్కడ మన సెల్ఫ్ కాబట్టి కొంచెం మనం అంత చేసుకోలేము కదా, కొంచెం కిందకే చేసుకుంటున్నామండి. చూడండి, చేసుకున్న తర్వాత లెగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. తర్వాత అండి మస్ట్ అండ్ షుడ్ మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ కంపల్సరీ రాసుకోండి.